వెల్కమ్ టు సిరి ఫుడ్స్ తెలుగు. పర్ఫెక్ట్గా బేసిక్ వెనిలా స్పాంజ్ కేక్ని ఓవెన్ లేకపోయినా కానీ బ్లెండర్ లేకపోయినా కానీ మిక్సీలో వేసి చాలా ఫ్లఫీగా వచ్చే విధంగా చాలా సులువుగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్ తోటి కరెక్ట్గా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ అనేది మీకు ఇంట్లోనే తయారు చేసుకోగలుగుతారు. ఈ స్పాంజ్ కేక్ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. పావు కప్పు నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. వేరుశనగ పప్పు నూనె, నువ్వుల నూనె ఇలాంటి ఫ్లేవర్ ఉన్న ఆయిల్స్ని వాడకూడదండి, వాసన వస్తుంది కేక్. అరకప్పు కమ్మటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే అరకప్పు పంచదారని, వెనిలా ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ లేదా 4 చుక్కలు ఎసెన్స్ సరిపోతుంది. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు 2 నిమిషాల పాటు మిక్సీని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా స్మూత్ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు దీన్ని పక్కకుంచి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి మనం మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఆ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకుని దాంట్లోకి మనం పిండిని వేసుకోవాలి. ఒకవేళ ఇలాంటిది లేకపోతే జల్లెడలో అయినా కూడా జల్లించుకుని తీసుకోవచ్చు. 1 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసి జల్లించుకుని తీసుకోవాలి. ఇక్కడ మీరు కేక్స్ తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగా జల్లించి తీసుకోవాలి. ఈ విధంగా జల్లించేసినప్పుడు చివర్లోని చిన్న చిన్న ఉండల్లాగా పిండి ఉండలు అవి ఉండిపోతాయండి. అప్పుడు వాటిని తీసి పడేయండి. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లో ఉన్న మిశ్రమం అంతా కూడా జాగ్రత్తగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మీరు ఒక స్పూన్తో అయినా కానీ లేదా మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయినా కానీ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకే డైరెక్షన్లో గుండ్రంగా తిప్పుతూ కేక్ బ్యాటర్ ఎక్కడ కూడా మధ్యలో ఉండలు లేకుండా చక్కగా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇదే విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా స్మూత్ టెక్స్చర్ అనేది రావాలి. అప్పుడే మనకి కేక్ అనేది ఫ్లఫీగా చక్కగా పొంగుతూ వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ రావాలండి. మీకు మరీ గట్టిగా వచ్చిందంటే కొద్దిగా 1-2 చెంచాలు పాలని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం ఈ కేక్ టిన్ని తీసుకుని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాం. అంతకంటే ముందుగా కేక్ టిన్లోంచి కేక్ తయారైన తర్వాత ఈజీగా ఊడి రావడానికి ఇక్కడ నేను ఒక బటర్ పేపర్ని వేస్తున్నానండి. మీ దగ్గర ఈ బటర్ పేపర్ లేకపోతే కేక్ టిన్ అంతా కూడా నూనె రాసుకుని కొద్దిగా మైదా పిండితో గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం కేక్ బ్యాటర్ని కేక్ టిన్లో వేసుకుంటే కేక్ తయారైన తర్వాత చాలా సింపుల్గా బయటకు ఊడొస్తుంది. ఈ విధంగా మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ మిశ్రమాన్ని కేక్ టిన్లోకి వేసుకోండి. కేక్ టిన్ లేకపోతే ఏదైనా అల్యూమినియం గిన్నెని వాడుకోవచ్చు. బ్యాటర్ వేసాక టిన్ని ఈ విధంగా 2-3 సార్లు కిందకి తట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ఒక వెడల్పాటి గిన్నెని లేదా ఒక మూకుడిని అయినా కూడా పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ గిన్నె తీసుకున్నాను. మధ్యలోకి ఈ విధంగా ఒక స్టాండ్ పెట్టుకుని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 10 నిమిషాల పాటు దీన్ని ప్రీహీట్ అవనివ్వాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ప్రీహీట్ అవనివ్వండి. ఇది 10 నిమిషాల తర్వాత మనం కేక్ బ్యాటర్ ఉంచుకున్న కేక్ టిన్ని సరిగ్గా మధ్యలోకి గిన్నెకి అటు ఇటు అంచులకు తగలకుండా మధ్యలోకి వచ్చేలాగా అరేంజ్ చేసుకుని దీనికి టైట్గా ఉండేలాగా మూత పెట్టేయాలి. ఎటువైపు నుంచి కూడా గాలి చెరబడకూడదండి. ఇలా మూత పెట్టేసి 30 నుంచి 35 నిమిషాల పాటు కేక్ని బేక్ అవనివ్వాలి. మీరు మధ్య మధ్యలో తీసి చూస్తే కనుక కేక్ అనేది మధ్యలోకి పొంగకుండా లోపలికి ఉండిపోతుంది, చుట్టూరా పొంగుతుంది. నేను ఇక్కడ సరిగ్గా 30 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. చక్కగా పొంగి మంచి రంగు అనేది వచ్చేసింది. మీకు కేక్ బేక్ అయ్యేటప్పుడు ఒక 25 నిమిషాల తర్వాత చూడొచ్చండి. అప్పుడు మీకు మంచి సువాసనతోటి చక్కగా మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒక పుల్లతో కానీ నైఫ్తో కానీ మధ్యలోకి గుచ్చి చూస్తే కేక్ బేక్ అయిందా లేదా అనేది తెలిసిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను గుచ్చిన పుల్లకి పిండి ఏమీ అంటుకోలేదు, అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందనమాట.
ఒకవేళ పిండి అంటుకుంటే మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మరలా బేక్ అవ్వనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ టిన్ని సెపరేట్గా తీసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారకుండా ముందే కట్ చేస్తే కనుక మధ్యలో పిండి అంతా కూడా ముద్దలాగా ఉంటుంది. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని ఈ విధంగా కేక్ అంచుల వెంబడి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక ప్లేటు ఈ టిన్ పైన మూతలా పెట్టేసి ఈ కేక్ టిన్ని టర్న్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా టర్న్ చేసాక ఈ కేక్ టిన్ పైన 2-3 సార్లు చేతితో ఈ విధంగా నెమ్మదిగా తడితే కేక్ అనేది చాలా సులువుగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని తీసేస్తే మనకి చక్కగా ఫ్లఫీగా స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మంచి రంగుతోటి మనకి వెనిలా స్పాంజ్ కేక్ అనేది తయారైపోయింది. దీన్ని వెనక్కి తిప్పి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియోలో నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తప్పకుండా అస్సలు ఫెయిల్ అవ్వకుండా, మీకు ఎటువంటి డౌట్ లేకుండా కూడా మీరు చాలా పర్ఫెక్ట్గా తయారు చేయగలుగుతారు. కట్ చేసి కూడా చూపిస్తాను. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మీకు చక్కగా ఫ్లఫీగా బాగా వస్తుంది. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. అందుకని ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్ట్ చేయండి అమ్మీ రెసిపీస్ని చాలా సులువుగా తయారు చేసుకోవడం కోసం సిరి ఫుడ్స్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.